మనిషై పుట్టినాక కాస్త మట్టిగొట్టుకోవాల. అప్పుడప్పుడు కాస్త అసంకల్పితంగా మామూలుగా ఉండాల. మేకప్లన్నీ అయిపోయినాక చక్కగా చేతుల్లోకి ఇంత దువ్వమట్టి తీసుకొని మొహమంతా రాసుకోవాల. గుండెల నిండా పూసుకోవాల. తీరని పనిలో తలంతా రేగిపోయి మొహం కందిపోయి చెమట చుక్కలు మెరుస్తూ చెదిరిన చెరువులు కలకలలాడాల. అప్పుడప్పుడు డ్రెస్ కోడ్నంతా డిలీట్ చేసెయ్యాల. టక్ టై షూస్ అన్ని అతికింపుల తర్వాత ఇష్టంగా ఇండీసెంట్గా పల్చటి కండువాతో తలగుడ్డ చుట్టుకోవాల. నెలకోసారైనా చొక్కా బొత్తాలు ఎగుడు దిగుడుగా పెట్టుకోవాల. ఎవరన్నా దారిలో ఎదురై బాగున్నారా అంటే చచ్చు చిరునవ్వు రొటీన్ జవాబు వదిలేసి అబ్బే రాత్రి నుంచి ఒకటే తుమ్ములు, బాగా జలుబు చేసింది అని పచ్చి నిజమే చెప్పాల. వారాంతంలోనైనా టీం లీడర్ రిఫరీగా కంప్యూటర్ ప్రోగ్రాం ముందు కబడ్డీ ఆడాల. మనుషులు మరీ శుభ్రంగా పచ్చిక మొలవని కార్పొరేట్ మనో మైదానాలైతే ఎట్లా? నవ్వని అంటని కూల్ హుందాతనంతో నాజూకు టెక్నికల్ నడతలో సర్టిఫికెట్లు సాధించేసి హృదయాన్ని చల్లని మంచు గడ్డతో రీప్లేస్ చేస్తే ఎట్లా? మనిషన్నాక రోజుకోసారి గొంతెత్తి అరవాల, కలవాల, వాటేసుకోవాల, కలతపడాల, కన్నీరైపోవాల. దుస్తుల సంపూర్ణ మానవులు, ఫ్యాషన్ పరిపూర్ణ మహిళలు అప్పుడప్పుడు పై ఉల్లి పొరలన్నీ ఒలిచేసి యురేకా అని కేకేస్తూ నేల మీద కాస్త ఆనందంగా లెగెత్తాల.